అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. దానిలో ఎంటీఎఫ్ స్టాక్స్, దాని రేట్స్, దాని లెవరేజ్ ఎట్లుందో నేను చూపిస్తా. ఎంటీఎఫ్ అంటే ఏం లేదు, మార్జిన్, నేను పేరే మర్చిపోయాను మీ అమ్మ. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే సింపుల్, నేమ్లోనే ఉంది. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ట్రేడింగ్ చేయడానికి మార్జిన్ ఇస్తారన్నమాట, అంటే ఒక ఇన్వెస్టర్ లాగా. ఇందాక నేను ఒక పాయింట్ చెప్తాను ప్రీవియస్ వీడియోలో, ఏంటంటే నువ్వు ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నావు అంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక స్టార్టప్ కానీ, ఒక ఫుడ్ బిజినెస్ కానీ, ఒక ఆ, ఆ, దాన్ని ఏమంటారు, ఫుడ్ ట్రక్లు కానీ, చాయ్ బండి కానీ, ఇడ్లీ బండి కానీ పెడదాం అనుకుంటున్నాను. దానికి నీకు ఒక ఇన్వెస్టర్ కావాలి, అంటే ఒక గొప్పోడు కావాలి. గొప్పోడు వచ్చేసి, అరే నేను నీకు 50,000 ఇస్తారా, నువ్వు ఇడ్లీ బండి నడిపి దీంట్లో ప్రాఫిట్లో 80% నేను పెట్టుకుంటా, 20% నీకు. అంటే నువ్వు కష్టపడుతున్నావు, ఇడ్లీ చేస్తున్నావు, ఇడ్లీ అమ్ముతున్నావు, పొద్దున లేస్తున్నావు, పిండి రుబ్బుతున్నావు, ఇదన్నీ చేస్తున్నావు కదా. సో నీకు ఇంత డబ్బులు, నేను డబ్బులు పెడుతున్నావు కాబట్టి నాకు 80% నాకు. ఇది నార్మల్ దాంట్లో జరుగుతుంది. ఎంటీఎఫ్ సేమ్ థింగ్ చేస్తుంది, కానీ రివర్స్లో డబ్బులు ఇస్తుంది మనకి. ఏంటంటే ₹1,00,000 మనం ట్రేడ్ చేస్తున్నాం అంటే, మనం ఇనీషియల్గా కొంచెం అమౌంట్ పెట్టాలంటే మన దీంట్లో ₹1,00,000 ట్రేడ్ చేస్తే అది నీకు 3,00,000 ఇస్తుంది. అంటే 4 టైమ్స్ ఇచ్చేసి నీకు 80% ఎన్ని పర్సెంట్ తీసుకుంటలేదు, రోజుకి 0.085%, 0.0438%, 0.043%, అంటే సంవత్సరానికి 15% తీసుకుంటుంది. ఇప్పుడు బయట దాంట్లో పర్సనల్ లోన్లు 15% వస్తుంది, కానీ మనం దీంట్లో ఏంటంటే, నువ్వు బ్యాంక్లో తీసుకున్నావు అనుకో, ఇంకా దాని లోన్ ప్రాసెసింగ్ ఫీ, అవి ఫీ, లాడ్ ఫీ అన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో అట్లా కాదు, నువ్వు కొనేసుకొని పెట్టుకున్నావు అనుకో, రపా అదే రోజు నువ్వు కావాలంటే అమ్మేయచ్చు. అప్పుడు రోజుకు అంతా నీకు డబ్బులు కావు, నెక్స్ట్ డేకి అమ్మితే చార్జెస్ పడతాయి అన్నమాట. సింపుల్. ఇప్పుడు మన ఈ వీడియో మోటివ్ ఎంటీఎఫ్ స్టాక్స్ కాబట్టి, నీకు ప్రతి ఒక్క స్టాక్స్ డిఫరెంట్ లెవరేజెస్ అని చెప్పా కదా స్టార్టింగ్ వీడియోలో, అదేందో చూపిస్తాయి. ఓకే, సో జంప్ అయిపోదాం. మన ఫేస్ని చిన్నగా చేసుకున్నాం. బ్రర్ కింద పడిపో, ఇంట్లో కింద పడిపోతాను. ఓకే సరే, జోక్స్ అపార్ట్, ఇది ఇటు సైడ్ మూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన డిస్ప్లే చార్ట్ని ఓపెన్ చేసుకున్నాం. మన హీరో కనిపిస్తుందా? రైట్, కనిపిస్తుంది. మనము 2,000 మంది సబ్స్క్రైబర్లు తెలుగు ట్రేడర్ ఏజీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సరే, కానీ ఏడున్నాం మనం? ధన్.co కామ్ కాదు, కో ఇది. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఎంటీఎఫ్ స్టాక్స్ లిస్ట్ ఇట్లా కొట్టినామంటే స్టాక్స్లో లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. బుర్రమనిగో ఇట్లా వచ్చేస్తుంది. ఇందాక మనం క్యాల్కులేటర్ చూసాం కదా, అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా దీంట్లో ఏంటంటే ఇవన్నీ పక్కకు పెట్టేసింది, ఇవన్నీ చూడకండి. కామ్గా ఎంటీఎఫ్ స్టాక్ లిస్ట్ కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి గైస్, ఇవన్నీ స్క్రిప్ట్స్ అంటే ఏం లేదు, స్టాక్స్. ఓకే, స్క్రిప్ట్స్ అని కొన్ని ప్లేసెస్లో చెప్తారు అన్నమాట. ఓకే, దీంట్లో స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోదాం. ఐఎస్సిఎన్ అంటే మనకు సంబంధం లేదు, ఉద్దేశండి. ఇది స్టాక్ పేర్లు. ఓకే, అన్నీ ఉంటాయి దీంట్లో. ఇగో వస్తూనే ఉంటాయి అనమాట. ఇక చేసి విప్రో అన్నీ ఇన్నే ఉంటాయి. ఇక విప్రోకి చూడండి గైస్, 4.17 లెవరేజ్ ఉంది. ఓకే, అది పక్కకు పెట్టేద్దాం. మెయిన్ థింగ్ స్టెప్ బై స్టెప్ చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మంచి కంపెనీ చెప్పు. ఇగో ఇక్కడ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇగో ZYDUSLకి 3.52 లెవరేజ్ ఉంది. ఇది ఎన్ఎస్సి అనుకుంటా నాకు తెలిసి, దీంట్లో కొంచెం ఎక్కువ ఉంది చూడండి. అక్కడ కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇన్ఎస్ లైఫ్ ఇది స్వెల్. ఓకే, దీంట్లో 4.7, కొన్ని దానికి 1 కూడా ఉంది చూడండి లెవరేజ్ జెన్టెక్కి. ఓకే, మనం టాప్లో ఏముందో చూసుకున్నాం అవ్వండి. ఇక 5 కూడా ఉంది. మేము 4 అనుకున్న 5 కూడా ఇచ్చింది ఏంటి దాంట్లో. ఇది చూడండి, మార్జిన్ రిక్వైర్మెంట్ అంటే యూజర్స్ ఫండ్. నీ దగ్గర 20% అని ఉండాలి. అంటే నువ్వు ₹1,00,000 తీసుకుంటుంటే 80%, 5x లెవరేజ్ తీసుకుంటావు, కానీ నీకు 20% నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మొత్తం బిస్కెట్ అయితే ఇది వైపౌట్ అయిపోతుంది. సో మినిమం వాడు అడుగుతారనమాట, మినిమం 20% అయితే నీ దగ్గర ఉండాలి. వాడు 80% వాడు ఇస్తాడు. ఇందాక చెప్పాడు చూడండి, ఇడ్లీ బండి అని చెప్పేసి. ఇడ్లీ బండి వాడు ఏం చెప్పాను, అరే నీకు ₹50,000 ఇస్తారా, నువ్వు ఇడ్లీ నడిపి దాంట్లో నాకు 80% నాకు, 20% నీకు అని చెప్పావు. ఇక్కడ రివర్స్, పని చేసేటోనికి ఏమో 80% ఇస్తున్నారు, నేనేమో 20% పెట్టుకొని చార్జెస్ ఇస్తున్నా, పర్సంటేజ్ ఇస్తున్నా. సో
సో ఇట్స్ గుడ్ దన్ దట్. ఇగో మల్టిపుల్ ఇక్కడ అన్నీ అనిపిస్తుంది చూడండి. 1 2 ఇప్పుడు లెవరేజెస్లో లీస్ట్కి వెళ్ళాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఫిల్టర్లో క్లిక్ చేయగానే ఇగో 1 అంటే నాకు తెలిసి ఏం లేదు. ఇగో చూడండి 100% మనమే వాడుకోవాలి. 1 అంటే ఏం లేదు. 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగో 1.5 1.6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది 1.12 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 89% నీవు పెట్టాలి, 11% వాడిస్తాడు. ఈ స్టాక్స్ అనమాట. స్లోగా పెరుగుకుంటూ ఇక్కడ 2 వచ్చింది. ఇగో 50% మనం పెడతాం, 50 కోన్ మేకర్ పెట్రోల్ ఉంటాయి 50 అట్లా. నేను 50 పెడతా, నువ్వు 50 పెట్టా అన్నట్టు. 1,00,000 పెడితే 6,00,000 ఇస్తాడు. 10 లక్షలు పెడితే ఆడు 10 లక్షలు ఇస్తాడు. 10 కోట్లు పెడితే ఆడు 10 కోట్లు ఇస్తాడు. అది పాయింట్. మళ్ళీ 10 కోట్లు పెట్టి 10 కోట్లు ఇచ్చిందని చెప్పేసి ఆ 10 కోట్లకి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది సాని. ఓకే 0.0438% ఈ రోజుకి. ఆ పర్సంటేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు తీసుకునేటప్పుడు ఒక్కసారి పర్సంటేజ్ ఒకటి చెక్ చేసుకోండి. ఓకే ప్లీజ్. సో అట్లా గైస్ చూడండి చాలానే నాకు తెలిసి ఒక 950 to 1000 స్టాక్స్ ఉంటాయి చూడండి. 5 ఉన్న స్టాక్స్ ఇగో ఇది మూమెంటమ్ అంటే ఒకసారి చెక్ చేద్దామా. మూమెంటమ్ స్టాక్ ఫస్ట్ అయితే మూమెంటమ్ స్టాక్ 5 ఉంది లెవరేజ్. క్యాల్కులేటర్లో చెక్ చేద్దాం. ఒక్కొక్కసారి క్యాల్కులేటర్ది రాంగ్ ఉంటుంది గైస్, అది మనం క్రాస్ చెక్ చేసుకున్నాం. క్యాల్కులేటర్ డిఫాల్ట్ 4.17 చూపిస్తుంది. అది మూమెంటమ్ అంట. చూద్దాం ఏడున్నా అన్న మూమెంటము. వద్దులే, ఏదైనా తెలిసిన కంపెనీ తీసుకున్నాను అని. కోటక్ నిఫ్టీ వద్దులే, ఈ నిఫ్టీ ఇండెక్స్లో వద్దు మనకి. ఎయిర్టెల్ ఉంది కదా, ఎయిర్టెల్ కావాలి నాకు. ఎయిర్టెల్ సిమ్ వాడు నా పైసలు మొత్తం దుబ్బేస్తున్నాడు. అపోలో హాస్పిటల్ 4.17 అపోలో హాస్పిటల్ తీసుకున్నాం. ఓకే ఇక టైప్ మూమెంటమ్ సంథింగ్ ఏదో వచ్చిందబ్బా మూమెంటమ్ అని. ఇదేనా టెజ్ ఇది వద్దులే, ఇక ఏదో వచ్చింది మూమెంటమ్ వద్దులే. కానీ ఏదో రెడీకో కటాన్ అంట, దీని ఉందా లేదో చూసుకున్నాం. అవన్నీ బై ఎంటీఎఫ్ ఉంది దీనికి 3x లెవరేజ్. చూసారా, డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఇండియా నీకు అనిపించేస్తుంది లెవరేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి. దాన్ని బట్టి నువ్వు కొనాలో వద్దని డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే సేమ్ డేలో నువ్వు చేస్తున్నావు అంటే డైరెక్ట్ ట్రేడింగ్లో తీసేసుకోవచ్చు గ్యాస్. ఇగో 5x లెవరేజ్ వస్తుంది కదా. ఎంటీఎఫ్ ఎప్పుడు వాడాలంటే నువ్వు ఒక్క రోజు కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడే ఇవి వాడాలన్నమాట. అర్థమవుతుంది, ఎక్కువ అమౌంట్ తోటి. ట్రేడింగ్లో కూడా తీసుకోవచ్చు 5x లెవరేజ్. మనం ఇగో ఒకవేళ 2 క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి 830 రూపీస్ అవుతుంది. ఇక్కడ 2 క్వాంటిటీ తీసుకుంటే ఇంతెందుకు అవుతుందంటే ఇక్కడ 3x లెవరేజ్ పడ్డది ప్లస్ ఇది అవుతుంది, ఏది చార్జెస్ పడుతుంది అన్నమాట. అందుకోసానికి ఎక్కువ చూపిస్తుంది మనకి. 5x లెవరేజ్ కాబట్టి ఎక్కువ అక్కడ తక్కువ చూపిస్తుంది, ఇక్కడ 3x లెవరేజ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది. అది పాయింట్. ఓకే సో అది గైస్ ఎంటీఎఫ్ స్టాక్స్ గురించి. ఈ లింక్ కావాలన్నా చూసుకోండి. జూమ్ ఇన్ చేస్తా ఈ జూమ్ ఇన్ కదా కో ఎంటీఎఫ్ స్టాక్స్ లిస్ట్. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మనం ఇక్కడికి వచ్చేద్దాం రిటర్న్. పెద్దగా అయిపోయినా చలో ఎంటీఎఫ్ స్టాక్స్ మజా వస్తుంది ఇట్లా చేస్తుంటే. చలో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.